యువత చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుకు ఉండాలని క్రీడాకారులను ప్రోత్సహించడానికి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించామని వీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడి లక్ష్మీ నరసింహారావు అన్నారు. వేములవాడ పట్టణంలోని చల్మడి నివాసంలో రూరల్ మండలకు చెందిన 7 జట్ల క్రికెట్ క్రీడాకారులకు సోమవారం క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కప్ తో క్రికెట్ క్రీడాకారులకు క్రీడా స్ఫూర్తి పెంపొందడమే కాకుండా గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులు తమ ప్రతిభను చాటారని కొనియాడారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందున్నారని గుర్తు చేశారు. క్రికెటే కాకుండా భవిష్యత్తులో కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. టోర్నమెంట్లో పాల్గొన్న అన్ని జట్లకు కేటీఆర్ ఆదేశాల మేరకు క్రికెట్ కిట్లను అందజేసి వారికి ప్రోత్సాహంగా ఉండడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారులను వెలికితీస్తామని తెలిపారు. అనంతరం యువతకు సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లీడర్ అనే వ్యక్తి భావి తరాలకు బంగారు పాటేసే వ్యక్తి ఒక లీడర్. ఒక పాలిటిషియన్ అంటే కింది మీద ఏదైనా సట్టబట్ట వేసి కుర్చీ ఇరవకుండా కూర్చునేటప్పుడు పాలిటిషియన్. దీనికి దానికి తేడా ఉంది. పాలిటిషియన్ ఎప్పుడైనా స్వార్థంగా ఆలోచించి నేను నా కుర్చీ నా పవర్ అని ఆలోచిస్తాను. లీడర్ అనే వ్యక్తి వచ్చే భావి తరాలకు మరి వాళ్ళ బంగారు బాటేయాలనేటోళ్ళు ఒక లీడర్. ఇలా కేసీఆర్ గారు ఒక లీడర్గా ఎదిగి తెలంగాణను సాధించుకునే మన ఫండ్స్ అంతా కూడా ఇక్కడనే ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా మరి సహకరించి మరి కలగన్న 60-65 సంవత్సరాల నుండి మరి కలగన్న తెలంగాణను సాధించుకున్న గొప్ప వ్యక్తి ఎవరంటే గాంధీ మార్గంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో అందరూ నడిచి చేసుకున్నారు. అందరి దయతోని ప్రజాస్వామ్యంలో 2 సార్లు పర్యావరణ ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మరి తీసుకొచ్చి నేను కూడా మెట్ట ప్రాంతం మలకపడ్డ మా గ్రామం తాగే నీళ్ళు కూడా ఈ సీజన్ వచ్చి తాగే నీళ్ళు గోళ్ళు కాదు గోజలు కాదు మా అంటే మనుషులు తాగే నీళ్ళకు కూడా కష్టం ఉంటుంది. బొక్కనే మునగపోతుండే సగం బొక్కని పోతే మురికి నీళ్ళు వస్తే బిందె మీద బట్ట వేసుకొని వడబోసుకొని మళ్ళా నీళ్లు వేరినాక తాగే పరిస్థితి. ఇలా పుష్కలంగా 3 TMCల మరి ఒక రిజర్వాయర్ మలకపడ్డ ప్యాకేజ్ 9లో ఈ కాళేశ్వరం బాగా కట్టి ఇలా పుష్కలంగా నీళ్లు ఉన్నాయంటే ఇలా గౌరవ కేసీఆర్ ఇలా మిడ్ మానేర్ ఒక గుండకాయ అక్కడికి వెళ్ళి కాళేశ్వరంకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చి మిడ్ మానేర్ నుండి వస్తే ఈ మొత్తం ప్యాకేజ్ 9 కావచ్చు, అప్పర్ మానేర్ కావచ్చు, అయితే రంగారంగేశ్వరం కావచ్చు, కుంటపోచం ఏదైనా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇలా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్తో సహా మూసి నదిలో ప్రక్షాళన చేసి మంచినీళ్ళు వారాలంటే కూడా అక్కడికి వెళ్ళి వచ్చే నీళ్ళే ఇలా గౌరవ కేసీఆర్ గారు చేసింది. మరి వారు వెసులుబాటు చేసింది. ఏమున్నా ఇక రంకు నడిచింది బొంకు నేరు సామెత ఉంది. అట్లున్నది. దీని పరిస్థితి ఎట్లుందంటే అబద్ధాల పునాది.